హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్ పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 5,000 మంది పోలీసులతో ఆపరేషన్ కవచ్ ని నిర్వహించారు. ఆపరేషన్ కవచ్ కు ప్రజలంతా సహకరించాలి అన్నారు పోలీసులు. गाड़ी किसके नाम पे? हमारे भाई की भाई का नाम क्या है? समीर। समीर। नंबर प्लेट टूट गया क्या? समीर के नाम पे है TS EV TV 6791। ओनर का नाम क्या है जी? ओनर का नाम शकील पहले सजीउद्दीन। मामा के नाम पे है कि किस पे है? मैं पूछूं। सजीउद्दीन फसीउद्दीन है। चाय भी दो। तो दे दो, साथ दे दो, कुछ भी नहीं होता। फसीउद्दीन नाम है। नहीं है नहीं दे आज का है। नहीं एक बार चेक करो ये इसको चेक करो। हाँ? వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని, అదేవిధంగా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ కవచ్ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్, చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను చెక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 25 వెహికల్స్ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే దగ్గర కూడా కొంతమందిని మనము చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ కోరుతున్నాను. మీ యొక్క భద్రత